హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. వెల్కమ్ టు మన ఆంధ్ర. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బాస్మతి రైస్ బాగా పార్టీలకి, అన్నిటికీ, పండుగలకి బాగా బాస్మతి రైస్ మనల్ని బాగా నేరిస్తారు. ఇంతకుముందు మామూలు రైస్తో చేసుకునే వాళ్ళు ఇప్పుడు బాస్మతి రైస్ లేకపోతేనే కానీ అసలు బాస్మతి రైస్ లేకపోతేనే బిర్యానీ ఉండదు. అయితే ఈ బాస్మతి రైస్ అనేది మన సౌత్ ఇండియాలో పండించే భూములు లేవంటే ఎక్కువగా ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా భూములు ఉన్నాయి వీటికి సంబంధించి. మన ఆంధ్రాలో పండట్లేదు, మన సౌత్ ఇండియాలో పండట్లేదు, కానీ ఎక్స్పోర్టింగ్ అంటే ఇక్కడ వాడకం అనేది ఎక్కువగా ఉంది. అయితే మన ఆంధ్ర షార్ట్స్ ద్వారా బాస్మతి రైస్ హయ్యెస్ట్ సేలింగ్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉందో అంటే అది కృష్ణా డిస్టిక్. అయితే ఈ కృష్ణా డిస్టిక్లో ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ సేలింగ్ అవుతుంది, మెయిన్ టౌన్స్ పక్కన ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది. ఖచ్చితంగా కృష్ణా డిస్టిక్కి మేజర్ ఏరియాస్, రీజన్, కోస్టల్ ఏరియా, కోస్టల్ ఆంధ్ర, ఇవన్నీ మ్యాక్సిమం మీకు డిస్ప్లే అవుతుంటాయి. ఈ డీటెయిల్స్లో చూసినట్లయితే మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, అదేవిధంగా నూజివీడు, గుడివాడ, ఈ సిటీల నుంచి ఎక్కువగా బాస్మతి రైస్ అనేది టోటల్ ఆల్ ఓవర్ ఆంధ్ర బాస్మతి రైస్ అనేది ఎక్కువగా సేలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సేలింగ్ మార్కెట్ అనేది ఎక్కువగా పెరగడానికి గల కారణం ఏంటంటే అక్కడ రైస్ ఎక్కువగా పండించడం. కృష్ణా డిస్టిక్లో ఈ రైస్ని ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు బాస్మతి రైస్ని దిగుమతి చేసుకుంటారు. దీని ద్వారా ఎక్కువగా అక్కడ బాస్మతి రైస్ అనేది హయ్యెస్ట్ సేలింగ్ మార్కెటింగ్ హబ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్. ఓకే, ఈ కృష్ణా డిస్టిక్లో ఇప్పుడు నేను చెప్పిన మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మ్యాంగోస్ ఎక్కువగా పండుతాయండి. ఈ మ్యాంగోస్ అనేవి విదేశాలకి, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువగా పంపిణీ జరుగుతాయి, అంటే ఎక్స్పోర్టింగ్ అవుతుంది. దీన్ని బట్టి మన ఆంధ్ర కంటెంట్ ద్వారా మీకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.